అలాగే మీ ప్రతిభని బట్టి ఉద్యోగం వస్తుంది. జీతం కూడా నేను రికమెండేషన్ ఉండదు, మా చేతుల్లో ఉండదు, వాళ్ళు ఇచ్చే స్కేల్ ప్రకారమే ఉంటుంది అన్న తర్వాత ఏమైనా నేను రెడీ అండి అంటే అట్లాంటిది ఏం వద్దమ్మా అన్నాక మీ గురించి విన్న దాని ప్రకారం చూస్తే కంప్లీట్ డిఫరెన్స్ అండి ఇది. ఆ తర్వాత ట్రాప్లు అనేకం జరిగింది. ట్రాప్లు ఎప్పుడు కూడా నేను అందుకనే మ్యాక్సిమం జాగ్రత్త పడుతుంటా. ఆఫ్టర్ ఆల్ నా స్థాయి ఎంత, వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలరు, ఓ లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ చోరీ అనే ఒక పదం చంద్రబాబు నాయుడు గారిని కూడా భయపెడుతుందా? వైసీపీకి అది బాగా క్యాష్ చేసుకునే అవకాశం అయ్యిందా ఈ మధ్య కాలంలో? ఒక్కటండి, ఇది ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలా మీడియా అనేది హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఓ బిల్డింగ్ కట్టింది చంద్రబాబు, మిగతాది మొత్తం కట్టింది రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్. ఇవాళ ఉన్న బిల్డింగ్లన్నీ కేసీఆర్ వచ్చాకను రాజశేఖర రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసే వీళ్ళ టైంలో కట్టినాయి కదా. ఈయన ఉన్నప్పుడు కట్టింది అదొకటి టవర్స్, ఆ తర్వాత ఈయన ఎప్పుడు అధికారంలోకి రాలేదు. కానీ హైటెక్ సిటీ నేనే కట్టానండి, ఎందుకంటే నేనే ఆలోచన అంటాడు, ఆలోచన అయింది కానీ క్రెడిట్ ఈయనే తీసుకుంటాడు.